సంగీత దర్శకత్వంలో యుగల గీతాలన్నీ కూర్చోవారు కదా, అప్పుడు స్త్రీకంఠం పురుష కంఠం రెండూ కూడా బాగా వినిపించాలంటే ఏ శృతిలో మరి పాట మీరు కట్టేవారండి? అంటే స్త్రీ పురుషుల గాత్రాలు వాటి రేంజెస్ వేరు కదా మరి. ఒక మామూలుగా డ్యూయట్ సాంగ్స్ కూడా సినిమా సంగీతానికి ఆడ మగ పాడాల్సి వచ్చినప్పుడు సెటప్ సంచారం పైకి పోకుండా, మాక్సిమం సంచారం పైకి పోకుండా ఈ రేంజ్ వరకు లేడీ వాయిస్ లో కరెక్ట్ మేల్ వాయిస్ ప్రాధాన్యంగా వస్తుంది. ఉన్నంత మటుకు ఆ వాయిస్ సెటప్ చేసి దాంట్లోనే ఆ రాగ సంచారం ఆ భావం వచ్చేందుకు సర్వ విధాల ప్రయత్నం చేసి, అలాంటి రాని పరిస్థితి ఏదన్నా ఉంటే మధ్యమ శృతి సాంగులు కొంత మటుకు పెట్టుకుని బేస్ యాక్టివ్ ముందుగానే అసలు ఆ సాంగ్ కంపోజ్ చేసుకున్నప్పుడు ఇది ఎవరు పాడతారని చెప్పి ఆటోమేటిక్ గా తెలుసుకుని పాడతారు కాబట్టి మీకు అది లేకపోతే కొన్ని చోట్ల లేని అవస్థ అనుభవిస్తూ ఇప్పుడు ఈ థాట్ లేని మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది చేస్తారు. వాళ్ళు అనుకున్నదే రావాలంటారు. కొన్ని గాత్రాల్లో కొన్ని సంగతులు అద్భుతంగా పలుకుతాయి, కొన్ని గాత్రాల్లో మన్ను కింద వస్తాయి. ఆ మన్ను కింద వచ్చే సంగతులు మేము పాడిందే పాడాలి, మీరు పాడాల్సిందేనంటే అట్లాగే వినిపిస్తుంది ప్రజలకు. అందుకని కొన్ని సాంగ్స్ చాలా బాగా వినిపిస్తాయి, కొన్ని విశాలంగా వినిపిస్తుంది. కారణం అది. ఈ రేంజ్ సెటప్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ లో ఉండేటువంటి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు అనుసరిస్తున్నారు అనుకోండి.